చీమలపాడు విలేజ్ దాటిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి గుడి పక్కన మనకి 2 దారులు, ఒకటి స్ట్రైట్, ఒకటేమో లోపలికి ఈ దారి. ఇటువైపు వెళ్తే మనం బొమ్మలమ్మ జలపాతానికి వెళ్ళచ్చు. ఇక్కడ బొమ్మలమ్మ అమ్మవారు ఉంటారు ఇక్కడ. అయితే బొమ్మలమ్మ తల్లి ఆలయం ఉంది. ఈ జలపాతానికి కూడా బొమ్మలమ్మ జలపాతం అని పేరు ఉంది. మనం స్ట్రైట్గా వెళ్ళకుంటే ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో వెళ్ళిపోవడం. బొమ్మలమ్మ తల్లి గుడి దగ్గర వాటర్ ఫాల్స్ చూడొచ్చు. మనకి పైన చూస్తే శ్రీ 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 బొమ్మలమ్మ తల్లి గుడి, పాండవుల గుహ, వాటర్ ఫాల్స్. ఇటు ఇటు సైడ్ ఉంది. మనం ఇటు వెళ్ళి చూద్దాం. గుడి ఒకసారి, వాటర్ ఫాల్స్ ఒకసారి చూద్దాం. సైడ్కి వెళ్ళిపోవాలి. ఈ బండరాళ్ళ మీద మనకి శ్రీ 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 బొమ్మలమ్మ తల్లి గుడి. ఇవి అన్ని బండరాళ్ళు, ఎటు చూసిన బండరాళ్ళు ఉంటాయి మనకి ఇక్కడ. బండరాల నుంచి స్టెప్స్ మనకి పైకి వెళ్ళి మనం ఒకసారి టెంపుల్ ఒకసారి చూద్దాం ఫస్ట్, తర్వాత వాటర్ ఫాల్స్ చూద్దాం. బొమ్మలమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ చూస్తున్నాం కదా మనం. కింద అమ్మవారి పాదాలు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారి మనం రూపం చూడొచ్చు పైన. ఇదే బొమ్మలమ్మ తల్లి టెంపుల్. మనకి పెద్ద పెద్ద బండరాల మధ్యలో అయితే ఈ అమ్మవారి టెంపుల్ ఉంది. ఫస్ట్ టైం ఒక బండరాల మధ్యలో అయితే మేము చూడడం ఈ టెంపుల్. చాలా బాగుంది చూడటానికి. ఇక ఇక్కడ ఎదురుగా మనకి శివుడు కూడా ఉన్నాడు. వెనక మొత్తం వాటర్ ఫాల్ అవుతుంది, పైనుంచి వస్తుంది కదా. ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనకి వాటర్ ఫాల్స్కి వెళ్ళేవి ఇది మొత్తం ఈ స్టెప్స్. జెండా కనిపిస్తుంది కదా, ఆ జెండా మనకి ఆ వే చూపిస్తుంది. మనకి ఈ చుట్టుపక్కల ఉన్న కొండ ఇది, అది మన కింద నుంచి వచ్చిన వే. అది పక్కనే కొండ. ఈ వే అయితే ఇలా ఉంది. మొత్తం అన్నీ బండరాళ్ళే. రాళ్ళు ఎక్కుంటూ నెమ్మదిగా వెళ్ళాలి. చూసారు మొత్తం ఈ కొండ మీద నుంచి అలా నెమ్మదిగా మనం నడిచి వెళ్ళాలి. చుట్టుపక్కల అయితే చూడటానికి చాలా బాగుంది. మనం ఓపికగా నడిచి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోవచ్చు. చూసుకుంటే మనకి ఇక్కడ ఇంకో జెండా కనిపిస్తుంది. ఇది 3వ జెండా. వెళ్ళే దారి మనకి జెండాలు చూసుకుంటూ వెళ్తే మనం అక్కడికైతే వెళ్ళిపోవచ్చు, లేదంటే కష్టం వెళ్ళడం, దారి తప్పిపోతాం. మొత్తానికి మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం. మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే కొండపై నుంచి అయితే వాటర్ అయితే ఫాల్ అవుతుంది, అలా కిందకి వెళ్తుంది. అది చూద్దాం ఒకసారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో. మనకి కనిపిస్తుంది కదా బొమ్మలమ్మ వాటర్ ఫాల్. మనం వచ్చాం కదా ట్రెక్కింగ్ చేసుకుంటూ. ఇదైతే పైనుంచి వాటర్ వస్తుంది, మనం చూసాం కదా కొండపై నుంచి. ఇది ఒక పాయింట్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడటానికి. అయితే కిందగా దిగడానికి అయితే మనకి ఇక్కడ ఛాన్స్ లేదు. మొత్తం స్టోరేజ్ అయిపోయింది వాటర్ మొత్తం. అక్కడ మనకి స్టే చేయడానికి కూడా ఎక్కడ లేదు. అన్నీ మనకి చూసారు కదా, మొత్తం చెట్లు ఉన్నాయి. అక్కడ పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి. అక్కడికైతే మనం వెళ్ళినా మనకు కనిపించేది అదే కనిపిస్తుంది. అక్కడి నుంచి చూసినా మనం పైనుంచి చూస్తున్నాం కదా వ్యూ. ఇదే మొత్తానికి మనం ఇక్కడికి వచ్చిన వాటర్ ఫాల్ అయితే చూడటానికి ఈ వాటర్ ఫాల్.
ఈ మనకి వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి మరి దారికి మనకి చూపించడానికి ఈ జెండాలు ఉంటాయి మనకి. ఇది మొదటి జెండా, ఇది అక్కడ కనిపిస్తుంది కదా, ఇది రెండోది. ఆ జెండాను చూసుకుంటూ మనం ఫాలో అయిపోతే ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మనం. ఇది కొండ, ఇదంతా ఈ కొండ మనం ట్రెక్కింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ కొండ కిందన, ఇది కొండ కింద చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. మనకి వచ్చిన వే అది, ఇదంతా కింద టెంపుల్ ఉంది. మనం కొండ ఎక్కుంటూ నెమ్మదిగా వెళ్తే ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడ పైకి వెళ్ళిపోవచ్చు.